మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 10 నిజాలు. ఉదయం పరికడుపుతో నీళ్లు తాగితే ఫేస్ ఎప్పుడు బ్రైట్ గా ఉంటుంది. జీలకర్ర తింటే రక్తహీనత తగ్గుతుంది. ముల్లంగి తింటే అలసట తగ్గి మంచి నిద్రొస్తుంది. పిల్లలకు జామకాయలు తినిపిస్తే బ్రెయిన్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. పచ్చి ఎలక్కాయలు తింటే అలసట తగ్గిపోతుంది. పెరుగు తింటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. టమాటాలు తరచూ తింటే ఎముకలు గట్టిగా మారతాయి. పొట్లకాయ తింటే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తోటకూర తింటే గ్యాస్ మలబద్ధకం దూరం అవుతాయి. ఇంగువ తింటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నమస్కారం, నేను నువ్వుల నూనెను. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే జాబితాలో నా స్థానం చాలా ప్రత్యేకం. కొబ్బరి నూనె, నెయ్యి తర్వాత వంటకు శ్రేష్టమైనది నేనే. ఎముకల బలానికి నేను గ్యారెంటీ. రిఫైన్డ్ ఆయిల్స్ విషంతో సమానం. అవి మీ రక్తనాళాలను మూసేస్తాయి, కానీ నేను మీ ఆరోగ్యాన్ని కాపాడుతాను. వంటలో నన్ను వాడి చూడండి. రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తింటే మీ శరీరంలో నేను ఎలాంటి మార్పులు తీసుకొస్తానో మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి. నాలో ప్రోటీన్ ఉండడం వల్ల మీ మసిల్స్ మరియు ఎముకల ఆరోగ్యాన్ని బలంగా చేస్తాను మరియు మీ బాడీ వెయిట్ ను బ్యాలెన్స్ గా ఉంచుతాను. మీ మెదడును చాలా పదునుగా చేస్తాను. అలాగే మీ హృదయ ఆరోగ్యం మరియు కళ్ళ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాను. మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేస్తాను. యాక్నీ మరియు మీ హెయిర్ చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. కప్పు మీ శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలంగా చేస్తుంది మరియు మీ ముఖ చర్మాన్ని మెరుగ్గా మారేలా చేస్తుంది. అయ్యో, మోకాలి నొప్పితో చాలా బాధపడుతున్నా. కూర్చోవడం, లేవడం కూడా కష్టంగా మారింది. ప్రతి అడుగు వేస్తే నొప్పి పెరుగుతుంది. ఎవరైనా ఒక మంచి చిట్కా చెప్పండిరా. అయ్యో, అంత బాధపడకురా. ఈ సింపుల్ ఆయుర్వేద చిట్కా ట్రై చేయి. చిన్న అల్లం ముక్క తీసుకుని బాగా నూరాలి. తర్వాత తమలపాకులు వేరే నువ్వులు నూనె రాయి. ఆపై అల్లం మిశ్రమం ప్లస్ కొద్దిగా పసుపు వేసి మోకాలి మీద పెట్టి దారంతో బాగా కట్టుకో. ఇలా రెగ్యులర్ గా 1 వీక్ చేస్తే మోకాలి నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. ఈ చిట్కా ఎలా చేయాలో పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ రెడీ చేశా.